చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట, ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉన్నది. దోమలతోటి హైదరాబాద్ ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఏందనేది దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ వీడియో. ఒకసారి చూడండి. పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అపార్ట్మెంట్లో ఇట్లా కూర్చుంటున్నారు. ఎందుకు ఇట్లా వేసుకున్నారు? దోమల బాధ మేడం. అంతేనా? ఇట్లా తెల్లాలి ఇట్లనే ఉంటారా? ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఎందుకు ఈసారి ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇట్లా ఎక్కువ వచ్చినాయి అంతేనా? దోమల మంది గవర్నమెంట్ కొడతలేదు కదా సరిగ్గా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక పరిస్థితులు ఇట్లా అయినాయి, దోమలు కూడా ఎక్కువైనాయి. ఇది పరిస్థితి. ఇది చూసారుగా ఎట్లుండదు. ఆయన సెక్యూరిటీ గార్డు అక్కడ డ్యూటీ చేయాలంటే మనమైతే ఇంట్లో లోపల ఉండి తలుపులు వేసుకుంటే మనకు దోమలు రాకుండా ఉంటాయి, ఏదో ఆల్అవుట్లు పెట్టుకుంటాం. కానీ సెక్యూరిటీ గార్డు బయటనే ఉండాలి, ఆయన గేట్ దగ్గరే ఉండాలి. సో ఓపెన్గా ఉంటాడు, ఆయన ఒక గదిలో ఉండడానికి లేదు. సో అట్లాంటప్పుడు దోమల నుంచి తప్పించుకోవాలంటే ఏకైక పరిష్కారం అవి అట్లా మచ్చర్దాన్ని కప్పుకొని నిలబడ్డాడు. ఇది చాలా వైరల్ అయింది. మరి నిజంగా ఆ స్థాయిలో ఉందా పరిస్థితి హైదరాబాద్లో? నిజంగానే దోమలు ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయి అంటే 100కి 100 రూపాయలు అదే జరుగుతూ ఉన్నది. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, చాలా నెలలుగా ఈ సమస్య ఉన్నది. కేవలం సాధారణ ప్రజలే కాదు, సీనియర్ జర్నలిస్టులు కూడా దీని మీద గలమెత్తారు. సోషల్ మీడియాలో ప్రతినిత్యం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, జిహెచ్ఎంసీ అధికారులను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈయన సుధాకర్ ఉడుముల అని చాలా సీనియర్ జర్నలిస్టు, చాలా సీనియర్ మోస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, చాలా ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసిర్రు, చాలా సీనియర్. ఆయన కొన్ని నెలలుగా పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో, వీడియోలు, ఫోటోలు తీసి అసలు సమస్య ఏ స్థాయిలో ఉంది అనేది ప్రతినిత్యం పోస్ట్ చేసి అధికారులను ట్యాగ్ చేస్తూ ఉన్నారు. హాయ్ చూడండి, మస్కిటోస్, యూ కెన్ లుక్ ఎట్ ద మస్కిటోస్. దే ఆర్ జస్ట్ హంటింగ్ us, they are sucking blood. You can see how all these mosquitoes around my body, you can see completely I'm swamped with mosquitoes. This is the fate of Hyderabad currently at Musapet Kukatpalli in my community. Horrible. It's been like these are the killer mosquitoes. Wake up GHMC. కానీ ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఆయన రీసెంట్గా కూడా ఇంకో ట్వీట్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఫిర్యాదులు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సమస్య ఇట్లా ఉంది అని చెప్పడం తప్పితే, ప్రజలకు వాళ్ళ గోడును వెళ్ళబోసుకోవడం తప్పితే అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ఏం రెస్పాన్స్ లేదా అనేది ఎవరైతే సీనియర్ జర్నలిస్టు పెడుతున్న వరుస పోస్టులు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేకపోవడాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఆయన ఎవ్రీథింగ్ అందులో అప్డేట్ చేస్తూ ఉన్నాడు రెగ్యులర్గా. అంటే ఒక సీనియర్ మోస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ సమస్య ఇట్లా ఉండదని చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటే మరి ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి ఏమో కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ నా మాట శానిటేషన్ వాళ్ళు ఇంటలేరు, చెత్త ఎత్తుతలేరు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు అని మాట్లాడతాడు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కూడా. పక్క పార్టీలను, పాత ముఖ్యమంత్రిని చెడు కూడా ఆడతా, నేను అది చేస్తా, తొక్కుతా, నరుకుతా అని మాట్లాడే వ్యక్తి శానిటేషన్ వర్కర్స్ ఇంటలేరు, నా మాట ఇంటలేరు, వాళ్ళు సఫాయి కార్మికులు నా మాట ఇంటలేరు అని చెప్పుకున్నారంటే ఇక అంతకంటే సిగ్గుచేటు ఏం లేదు. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వివరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు, మూసీలో కాలుష్యం ఉంది అంటున్నారు. సో ఇక అప్పుడే అర్థమైపోయింది, ఈయన చేతులు ఎత్తేసిండు, ఈయన పట్టించుకోవడం అనే విషయం అర్థమైపోయింది. సో ఈ తీవ్రత మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అసెంబ్లీలో కేటీఆర్ ప్రస్తావించారు, ఇది ఒక దోమలు కూడానే ఉండి ఇప్పుడు దోమలు కూడా కాదు, దోమల హిల్స్, దోమల బాధ, ఇట్లా అన్ని దోమల పేరుతోటి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో అని చెప్పి కేటీఆర్ కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇలా హైదరాబాద్లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్, ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. ఇదివరకు హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలు కూడా అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే
దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట, ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. దాని తర్వాత రీసెంట్గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఒక వినూత్న ప్రయోగం చేసిరు. ఫాగింగ్ చేసే మెషిన్ పట్టుకొని పోయి పీపీ కిట్ లాగా ఒకటి ఆ దోమలు కుట్టకుండా కిట్ లాగా కుట్టించుకొని ఆయన పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది, ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అంటే ఇవన్నీ కూడా సమస్య తీవ్రతను తెలియజేయడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను నేను. అంటే ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు. దోమలను తగ్గియాలి, దోమలకు అసలు కనీసం ఫాగింగ్ చేస్తలేరు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి. గతంలో రెగ్యులర్గా వారానికి ఒకసారి 2 సార్లను ప్రతి ఏరియాలో ఫాగింగ్ జరిగేది. మరి ఇప్పుడు ఆ ఫాగింగ్ ఎందుకు జరుగుతలేదో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు జరుగుతుందో, ఎవరు చేస్తున్నారో, ఎవరిని అడిగినా కూడా ఫాగింగ్ జరుగుతుందా అంటే జరుగుతలేదనే చెప్తున్నారు. మరి ఏం జరిగింది అంటే ఆ ఫాగింగ్ నాలో కూడా పెద్ద స్కామ్ జరిగిందట జిహెచ్ఎంసీలో. ఏదైతే దానికి వచ్చే ఆ పెట్రోల్ వాటిలలో కంప్లీట్గా కమిషన్ కొట్టేసిరంట, అందులో డబ్బులు దండుకున్నారు. సో ఆ ఫాగింగ్ చేయడానికి వాటికి పెట్రోలు, అందులో కెమికల్ అవన్నీ ఏం లేకుండా అయిపోయినాయి. ఆ ఆఫీసర్ ఎవరో దండుకొని సైలెంట్ అయిపోయింది ఆయన. సో మరి ఇంత సమస్య తీవ్రత ఉన్నప్పుడు ఆయన మీద చర్యలు తీసుకొని దాన్ని సరి చేయాలి కదా, అది లేదు. సో దాన్ని వదిలేసిరు, కంప్లీట్ గాలికి వదిలేసిరు. ఫాగింగ్ అనేది మాక్సిమం ఎక్కడ జరుగుతలేదు. కొన్ని అపార్ట్మెంట్లలో వాళ్ళు ఇక ఓన్గా చేసుకుంటా ఉన్నారు, ఓన్గా మిషన్స్ కొనుకొచ్చుకొని అపార్ట్మెంట్లలో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ బయట ఎక్కడ ప్రజలకు, సాధారణ ప్రజలకు బస్తీల్లో, ఇతర కాలనీల్లో మాత్రం ఎక్కడ లేదు. సో అందుకే ఇట్లా మచ్చర్దాండ్లు వేసుకొని కూర్చుంటారు పాపం. సో ఇక్కడ ఇంకొక కీలకంగా పాత్ర పోషించాల్సింది దోమల విషయంలో, దోమలు అడ్డుకోవడంలో హైడ్రా. మరి హైడ్రా ఏం చేస్తుంది అయ్యా అంటే, ఎక్కడ ఏం కనబడితే, ఎక్కడ ఏ బిల్డింగ్ కనబడితే పోయి అక్కడ కొట్టేయడం, ఆ బిల్డింగ్ను నేలమట్టం చేసి ఆ చిత్రాలు అక్కడనే వదిలేసి రావడం, దాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం, దానికి ఒక మొత్తం పుష్ప టైపు బీజిఎంలు వేసుకొని ఇన్స్టాలో, ఫేస్బుక్లో రీల్స్ పెట్టుకోవడం. ఆ పబ్లిసిటీ కోసం కొత్తగా వ్యక్తులను, ఒక ఏజెన్సీనే మాట్లాడుకున్నారంట జస్ట్ ప్రమోషన్ కోసం. హైడ్రా తోపు తూమాను పబ్లిసిటీ చేయడానికి ఒక ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇచ్చారట, 1 కోటికో 2 కోట్ల రూపాయలు పెట్టి నెలకి. అంటే వాళ్ళు చేయాల్సింది ఏంది, లేక్ ప్రొటెక్షన్ చేయాలి. చెరువులో చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు తయారైతే దోమలను తొలగించే ప్రయత్నాలు చేయాలి. దానికి జిహెచ్ఎంసీ తోటి కలిసి వీళ్ళు ఆ పనులు చేయాలి. ఇక్కడ డ్రైనేజీ బ్లాకేజ్ ఉంటే వాటిని క్లియర్ చేసి అక్కడ దోమలు తయారు కాకుండా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ కూడా హైడ్రా, జిహెచ్ఎంసీ కలిసి చేయాల్సినటువంటి పనులు. కానీ హైడ్రా ఆ పనులను వదిలిపెట్టేసింది. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్తే పోవడం, బిల్డింగ్లు గులగొట్టడం, ప్రజలను నిరాశలో చేయడం, వాళ్ళని ఏడిపించడం, ఈ కార్యక్రమాలు తప్ప హైడ్రా ఏం చేస్తలేదు. వరుస పెట్టి హైకోర్టు తిడుతున్నా కూడా హైడ్రాకి బుద్ధి వస్తలేదు. ఇక లాస్ట్కి మొన్న ఏం చెప్పింది, మీరు ఏం గులగొట్టరు, బిల్డింగ్ ఇంకొకటి గులగొడితే మంచిగా ఉంటుందని మన లాస్ట్కి వార్నింగ్ ఇచ్చింది. ఏదైతే అమీన్పూర్ ఇష్యూ తర్వాత మీరు అసలు ఏ బిల్డింగ్లో జోలికి పోవద్దు, ఒకవేళ మీరు కూలగొట్టాల్సి వస్తే అసలు మీరు ఏం ప్రొసీజర్, దానికి అత్యంది, దానికి ఆనకారని మొత్తం మాకు కూడా పెట్టిన తర్వాత మేము పర్మిషన్ ఇస్తేనే కూలగొట్టాలి, అప్పటిదాకా మీరు పోతే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చింది. సో మరి ఎంతసేపు బిల్డింగ్లు కూలగొట్టడం మీద పెట్టిన ఫోకస్ హైదరాబాద్లో దోమలు తగ్గియడం మీద హైడ్రా పెట్టది, జిహెచ్ఎంసీ పెట్టది, ఎవరు పట్టించుకుంటలేరు. సో దీనివల్ల దోమలు పెరిగిపోతూ ఉన్నాయి, విష జ్వరాలు పెరుగుతూ ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలంలో విష జ్వరాల సమస్య ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దోమలు పెరుగుతూనే ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, విష జ్వరాలు ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి, హాస్పిటల్ పాలవుతానే ఉన్నారు జనాలు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేసుకునే పరిస్థితి వచ్చింది. చాలా రీల్స్ వేస్తూ ఉన్నారు, జోకులు వేస్తూ ఉన్నారు. అంటే దోమలు ఈ స్థాయిలో ఉన్నాయి హైదరాబాద్లో, నోరు తెరిస్తే నోట్లోకి వెళ్ళిపోతున్నాయి, అసలు తినాలన్నా కూడా ఇబ్బంది అవుతుందనే రకంగా రీల్స్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ తన దగ్గర పెట్టించుకొని ఆయన పట్టించుకోడు, ఏ అధికారి పట్టించుకోడు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నాడు, మరి ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థం కాదు. షోప్ టాప్ సోషల్ మీడియాలో ఇది చేసినాం, అది చేసినామని పోస్టులు పెట్టుకుంటారు. మరి ఎన్ని చేస్తే ఈ దోమలు ఎందుకు తగ్గుతలేవు, ఫాగింగ్ ఎందుకు అవుతలేదు, ఎందుకు ఈ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు హైదరాబాద్లో దోమల బాధ అని ఎందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నది, దీనికి అసలు మాట్లాడట్లేదు. మరి ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖను తన దగ్గర పెట్టుకున్నారు, కనీసం ఒక ఆర్డర్ ఇచ్చి అసలు ఏం జరుగుతుంది, ఇంత సీనియర్ జర్నలిస్టులు పెడుతున్నారు, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నది, దాని మీద ఏదైనా చర్యలు తీసుకోండి, దోమలు తగ్గించే ప్రయత్నం చేయండి, రెగ్యులర్గా ఫాగింగ్ చేయండి అని చెప్పి మరి ఆదేశాలు ఇచ్చిండా, ఇస్తలేడా, అసలు ఆయన మున్సిపల్ శాఖ మీద ఏదైనా రివ్యూ చేసిండా, చేస్తలేడా. మరి మున్సిపల్ శాఖ మీద రివ్యూ చేస్తే దేని మీద చేస్తున్నాడు, భూముల మీద, వాటి మీద విలువలు పెంచుకున్నాడు, అమ్ముకున్నాడు, వాటి మీద జరుగుతుందా, లేకపోతే ప్రజలకు సంబంధించిన ఈ మురికి కాలువలు క్లీన్ చేయడం, ఇట్లా దోమలు రాకుండా చూడడం, ఇట్లాంటి మీద ఎప్పుడన్నా డిస్కస్ చేస్తున్నారు.
అంటే ఎక్కడ చేసినట్టయితే కనిపిస్తలేదు. మరి ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖను దగ్గర పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ దోమల్ని ఈ స్థాయిలో పెంచి మరి హైదరాబాద్ను కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు, హైదరాబాద్లో ఉన్న ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయనే చెప్పాలి. థ్యాంక్ యూ.